నమస్తే అండి అందరికీ. నేను మీ అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మా అమ్మగారికి అలాంటి ఆపరేషన్లు 2 ఆపరేషన్లు అయ్యి కూడా ఆవిడ అటువంటి స్టేజ్లో నుంచి కూడా ఆవిడ బయటకు వచ్చారు. ఆవిడ కొంచెం రికవరీ అవుతున్నారు. బాగుందండి, ఆవిడ హెల్త్ అయితే కొంచెం బాగానే ఉంది. మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే కొంతమంది నా ఐడిలోకి వచ్చి బ్యాడ్ కామెంట్లు పెట్టడం, నాకు కేసు పెడతాను అనడం, ఇలాంటివన్నీ పెడుతున్నారు. మీరు నీతులు చెప్పకండి అంటూ అనడం పెడుతున్నారు. మీరు 24 గంటలు నా ఐడిలోకి వచ్చి నా ఐడిలో నేను ఏం పెడుతున్నానని చెక్ చేయడం మానేసి మీ డ్యూటీలు మీరు సక్రమంగా నిర్వర్తించండి. అలా చేస్తే నాలాగా ఇంకొకరు మమ్మల్ని ప్రశ్నించకుండా ఉంటారు. అర్థమవుతుందా? ఎంతసేపు మమ్మల్ని పెట్టేసింది కదా అని చెప్పేసి నా ఐడిలోకి వచ్చి చూస్తూ ఉండకండి. మీ డ్యూటీని మీరు చేసుకుంటే ఎవరు మిమ్మల్ని ఏమీ అనరు. రెండోది, నాకు తెలిసినంత వరకు నా తల్లి నాకు యోధురాలు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒంటరిగా ఒక ఆడది భర్త లేకుండా 4 పిల్లల్ని పెంచుకు రావాలి అంటే ఎవరికైనా అది కష్టమే. ఇప్పుడంటే కొంచెం చదువుకుంటున్నారు. అప్పటి రోజుల్లో చదువులు అవి లేవు. మా అమ్మగారికి ఎక్కువగా చదువు లేదు, ఓన్లీ సంతకం పెట్టే చదువే. అయితే మాకు కూడా ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లులే అది. ఆ ఇంట్లోనే మా నాన్నగారు సడన్గా చనిపోతే, నేను చాలా చిన్నపిల్లని, నేను చనిపోతే మా అమ్మగారు 60 గజాల స్థలంలోనే ఆవిడకి చిన్న ముక్కలోనే అద్దెలకు ఇచ్చుకొని మమ్మల్ని చదివించి మమ్మల్ని పెంచి ఎంతో పోషించి మాకు పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంది ఆవిడ. అటువంటి నా తల్లి కోసం, నా తల్లి నాకు యోధురాలే, ఎవరి తల్లిదండ్రులకి గొప్పవాళ్ళు. అలాంటి తల్లి కోసం నేను ఫైట్ చేయడంలో తప్పు లేదని నా అభిప్రాయం. నేను ఫైట్ చేశాను. అలాగే దేవుడు కూడా నా వైపు సక్సెస్ ఇచ్చాడు. అలాగే నేను నమ్మి ఇంతవరకు కూడా నా వెనకాతల తోడుగా ఉండి నన్ను నడిపించే తల్లి అమ్మల కన్నమ్మ, ముగ్గురమ్మల, మూలపుటమ్మ, బెజవాడ, కనకదుర్గమ్మ. ఆ తల్లికి కూడా నేను నా తల్లిని బ్రతికించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, చేతులెత్తి మొక్కుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.